ఒకనాడు కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు ఇతర బాలురు యశోదకు చెప్పారు. ఆమె కృష్ణుణ్ణి మందలించాలని అతన్ని పిలిచి ఇలా అన్నది: మన్నేటికి భక్షించెదు మన్నియములైల నీవు మన్నింపవు నీ అన్నయు సఖులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే అని అడిగిన తల్లితో బాలకృష్ణుడు ఇలాగా బదులు చెప్పాడు: అమ్మా, మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెరిలో నమంజూడకు విరి మాటలు మదిన్న నీవు గొట్టంగ వీర్మార్కిన్ ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయాస్య గంధం రాఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా చంటి పిల్లవాన్నా, వెరివాన్నా, ఆకలిగట ఉన్నదా? నీవు వీరి మాటలను నమ్మబోకు. నీవు నన్ను కొట్టాలని వారు ఈ విధంగా కల్పించి చెప్తున్నారు. కావాలంటే నా నోరు వాసన చూచి నా మాట తప్పైతే నన్ను దండింపవే అని ముద్దులొలికే మాటలతో తల్లికి చెప్పి లీలామానుష బాలకుడైన ఆ ఈశ్వరుడు తన నోరు తెరిపించి చూపించగా ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధిపర్వతవన భూగోళ శిఖితరిణి శశిదిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబుల్. ఆ చిన్నారి బాలుని చిన్ని నోటిలో యశోదాదేవి చూచినదేమిటి? ఆకాశము, దిక్కులు, చంద్రతారకులు, జ్యోతిర్మండలము, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, భూగోళం, వాయువు, అగ్ని, సర్వభూతాలను చూచి ఇలా అనుకున్నది: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంభై యయాడంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. బాలమాతృడగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు బాలుభంగిరితడు భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. ఏ మహాత్ము వలన నీ విశ్వరూపంబుగానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్ము విష్ణునఖిల లోకాధారుణాస్తులెల్లబాయ ఆశ్రయింతు. నా మొగడు నేను గోవులు నీ మందయు గోపజనుల నిబ్బాలు నెమ్మోమందున్న విధముగని ఏ మరిసిమి గాని ఈశుడితడే మాకున్. ఓహో, ఏమిటి అద్భుతం! నేను చూస్తున్నదంతా సత్యమా, లేక స్వప్నమా, లేక ఇదంతా విష్ణుమాయా, లేక ఏదైనా విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించినదా, లేక నా ఆలోచనా శక్తియే లోపించినదా, లేక నేను యశోదాదేవిని గానా, లేక నేను నా ఇంట్లోనే ఉంటున్నానా, లేక పరస్థలంలోనా? ఈ బాలకుడు ఏపాటివాడు? ఇతని నోట్లో ఈ బ్రహ్మాండమంతా ఇలాగా ప్రకాశించడానికి కారణమేమిటో చూస్తుంటే అంత ఆశ్చర్యంగా ఉన్నదే. ఇతడు బాలునిగా కనిపిస్తున్నాడు కానీ నిజంగా సర్వాత్ముడైన ఆది విష్ణువే. ఇతని నోటిలో నా భర్త, నేను, గోవుల మందలు, గోపజనాలు అందరం ఉండడం చూచి కొంచెం ఏమరపడ్డాను. కానీ నిశ్చయంగా ఇతడే మా పాలిటి సర్వేశ్వరుడు. ఏ మహాత్ముని వలన ఈ విశ్వరూప దర్శనమై బుద్ధి ఆనంద సంభ్రమాలతో కంపించినదో అఖిల లోకాధారుడైన ఆ మహాత్ముని
విష్ణుమూర్తిని నా భవబంధ విముక్తికై ఆశ్రయిస్తున్నాను అని బాలుని ప్రార్థించినది. అప్పుడు తనను పరమేశ్వరునిగా తెలుసుకున్న యశోదయందు శ్రీకృష్ణుడు వైష్ణవమాయను ప్రయోగింపగా ఆమె జడనుబడి మోహమున నా పడుతుక సర్వాత్ముడనుచు పలుకకయతనింగొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమతగా వించెనృపా. శ్రీశుకుడు పరీక్షితుతో ఇలా అన్నాడు: రాజా, శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని విరమించగానే మాయ ఆవరించగా యశోదమ్మ మళ్ళీ మోహంలో పడిపోయి కృష్ణుడు సర్వాత్మకుడనే విషయాన్ని పూర్తిగా విస్మరించి అతనిని కొడుకా అని ఒడిలో తీసుకొని మమకారంలో మునిగిపోయి ముద్దు చేయనారంభించినదని చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు: జగదధీశ్వరునకు చందిచ్చు తల్లిగా ఏమి నోమునో చెలి యశోద పుత్రుడనుచునతని పోషించు తండ్రిగా నందుడేమి చేసి నందితాత్మ అని అడగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు: మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.